ఈరోజు కుంభరాశి వారికి విద్యార్థులు చదువు విషయంలో ఇంటర్నెట్లో దొరికే సమాచారం చూసి తప్పుదోవ పట్టే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క అధ్యాపకుల్ని లేదా లెక్చరర్స్ని అడిగి మాత్రం డౌట్లు క్లారిఫై చేసుకోండి. ఉద్యోగస్తులు మీ మాట తీరు ఆఫీసులో బాగోలేకపోవడం వల్ల శత్రువులు పెరుగుతారు. మాటను అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తులకి ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి కాబట్టి కట్టాల్సిన సమయానికి కట్టండి. పెనాల్టీలు పడతాయి, జాగ్రత్త. స్త్రీలు విలువైనటువంటి ఆభరణాలు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. వేడుకలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఎక్కడైనా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి వీసా సమస్యల వల్ల స్వదేశానికి రావాలన్నటువంటి అవకాశాలన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం కనపడుతుంది. అనవసరమైనటువంటి విలాసాలకి డబ్బులు ఖర్చు చేయడం వల్ల కూడా తొందరగా ఇబ్బందులు పడతారు. అలాగే రుణాలు, అప్పుల విషయంలో పూచీకత్తు సంతకాలు కానీ లేదా ఆస్తి వివాదాలకు సంబంధించిన సంతకాలు కానీ పెట్టడం మంచిది కాదు. రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే మధ్యవర్తులు కానీ వ్యవహారాలు కానీ అవన్నీ నమ్మకండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఆందోళన లేదా డాక్టర్లను సంప్రదించవలసిన పరిస్థితులు ఖర్చులు కనపడుతున్నాయి. వివాదాల జోలికి వెళ్ళకండి. పోలీస్ స్టేషన్లో లేదా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కనపడుతోంది. గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో కంటికి సంబంధించినటువంటి అలసట ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రేమికుల మధ్య విభేదాలు పెరిగి బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మౌనాన్ని పాటించండి. భార్యాభర్తలు చిన్న విషయానికే విడాకులు లేదా రకరకాల మాటలు ఎత్తే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాస్త ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో వివాదాస్పదమైనటువంటి స్థలాల్లో పెట్టుబడులు పెట్టి నమ్మక ద్రోహాలకు గురయ్యే అవకాశం ఉంది. డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోండి. అలాగే కరెంటు బోర్డులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర జాగ్రత్తగా ఉండండి. షాకులు కొట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.